గుంటూరు జిల్లాలోని ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయంలో ఘరానా మోసం వెలుగు చూసినట్లు పోలీసులు తెలిపారు. బీటెక్ 2వ సంవత్సరం చదువుతున్న కడపకు చెందిన విజయ్ నరసింహ ఉద్యోగాల పేరుతో తోటి విద్యార్థుల నుంచి సుమారు 1.5 కోటి వసూలు చేసినట్లు వెల్లడించారు. తాను స్టార్టప్ కంపెనీ నడుపుతున్నానని, అందులో ఉద్యోగాలు ఇస్తానని నమ్మించి డబ్బులు వసూలు చేసినట్లు తెలిపారు. ఒక్కో విద్యార్థి నుంచి 5 లక్షల నుంచి 20 లక్షల వరకు కాజేశారన్నారు. ఆ డబ్బులతో జల్సాలు చేసినట్లు వెల్లడించారు. మోసపోయామని గ్రహించిన బాధిత విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మంగళగిరి గ్రామీణ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు చెప్పారు. మంగళగిరి నీరుకొండ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో విజయ్ నరసింహ అనే బీటెక్ సెకండ్ ఇయర్ చదివే కడపకు చెందిన ఒక విద్యార్థి తోటి స్టూడెంట్స్ను ఉద్యోగాల పేరుతో మోసం చేశాడని ఫిర్యాదు రావడం జరిగింది. అతనికి వెబెక్స్ అనే ఒక స్టార్టప్ కంపెనీ ఒకటి ఉందని చెప్పేసి అందరికీ అందులో ఉద్యోగాలు మరి ఇంటర్న్షిప్ ఇప్పిస్తానని చెప్పి పర్ హెడ్ 20 లక్షల నుంచి ఒక 5 లక్షలు 10 లక్షలు ఆ విధంగా సుమారు 1.5 కోటి రూపాయలు సుమారు ఒక 30 నుంచి 40 మంది విద్యార్థుల దగ్గర తీసుకున్నారని చెప్పేసి బాధితులు మా పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. ఈ నేరానికి పాల్పడిన విజయ నరసింహ మరియు అతనికి ఎవరైనా సహకరించి ఉంటే అది కూడా విచారించి వాళ్ళని అదుపులో తీసుకొని ఈ బాధితులకి వెంటనే న్యాయం చేస్తామని, చట్ట ప్రకారం తగిన చర్య తీసుకుంటామని తెలియజేస్తున్నాం.